నల్గొండ జిల్లా చౌటుప్పల్ ఏసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి యాంటీ డ్రగ్స్ అవగాహన కోసం ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ను మొత్తం నివారించారని ముందు స్కూళ్లు, కాలేజీలలో కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. చెక్పోస్టుల వద్ద ప్రతిరోజు చెకింగ్ చేస్తున్నామని, ప్రజలు ఎవరి మీదనైనా అనుమానం వస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. వారం రోజుల నుంచి ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అదే ఈ చౌటుప్పల్ పట్టణంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో ఒక పోలీసు మన చౌటుప్పల్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఒక ఫుడ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యార్థులతో. కాబట్టి ఈ డ్రగ్స్పై అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ డ్రగ్స్ అలవాటు ఏది వ్యసనంగా ఏర్పడి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి యువత మరియు విద్యార్థులు చెడుదారులు పెడపోకడ పోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి ఎలాంటి చెడు వ్యసనాలకు పాల్పడకుండా అదేవిధంగా ఇది మంచి మార్గంలో ఉండాలని పోలీస్ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈ డ్రగ్స్పై అవగాహన సదస్సులు ముందు స్కూల్లో మరియు కాలేజీలో కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మేము మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న టోల్ ప్లాజా దగ్గర కానీ ఇతర ప్రధాన కూడల్లో కూడా ఈ వెహికల్ చెకింగ్ చేయడం, అదేవిధంగా పర్సన్ టు పర్సన్ చెక్ చేయడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని కూడా తరచూ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి సరఫరాకు గంజాయి కానీ డ్రగ్స్ సప్లై చేసే వారిపై చట్టపరమైన చర్య తీసుకుంటాము. ఇట్లా ఎవరైనా ఇట్టి చర్యలకు పాల్పడినట్లయితే పోలీసు వారికి గోప్యంగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే అట్టి వారి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి ఇట్టి నివారణకు ప్రజలందరూ సహకరించాలని పోలీసు తరఫున కోరుకోవడం జరుగుతుంది. చెప్పండి